ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు, పోరాడితే పోయేదేమీ లేదు, ఆలసించిన ఆశాభంగం అంటూ ఇన్స్పిరేషనల్ లైన్స్తో క్యాడర్లో కొత్త ఊపిరి నింపుతున్నారు వైసీపీ అధినేత జగన్. కూటమి ప్రభుత్వం మైనస్లేంటి, మనకుండే ప్లస్లేంటి అంటూ లెక్కలేసి మరీ చెబుతున్నారు. లేటెస్ట్గా ప్రకాశం జిల్లా నేతలకు జగన్ తీసుకున్న క్లాస్ అయితే వేరే లెవెల్ అంటోంది పార్టీ. ఇంతకీ ఏం చెప్పారు? క్యాడర్కి కొత్తగా జగన్ ఏమని డైరెక్షన్ ఇచ్చారు? క్యాడర్లోనూ లీడర్లలోనూ నిస్తేజం ఆవహించకుండా ఉత్తేజం నింపడం కోసం త్వరలో జిల్లాల బాట పడతానని ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ ఆ దిశగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇటీవలే కీలక నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ పార్టీ మారడంతో జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితిపై స్థానిక నేతల దగ్గర ఆరా తీశారు. తర్వాత జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశంపై కూటమి నేతల మాటలు ఆశ్చర్యకరమంటూ అధికారంలో ఎవరున్నారనే సందేహం వస్తోందని చెప్పారు. మంత్రులు వాళ్లే, అధికారులు వాళ్ళ మనుషులే. వాసిరెడ్డి ఫణికుమార్ గారు బేకరీ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చెక్ పోస్టులు వాళ్లు పెట్టినవే, మరి ఎవరి మీద నిందలు వేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేసు వాళ్ళ సొంత వియ్యంకుడిది. శ్రీనివాసరావు గారని సొంత వియ్యంకుడిది. పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్ ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన. అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఏందిరా నాయన ఇది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము, ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. మన ప్రభుత్వం హయాంలో డీలర్లపై ఫిర్యాదులు వస్తున్నాయని వాళ్ళను పక్కన పెట్టి నేరుగా వాహనాల ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దకే సరుకులు అందించామని గుర్తు చేశారు మాజీ సీఎం జగన్. ఇప్పుడు మళ్లీ రేషన్ మాఫియా వచ్చిందని, ఎమ్మెల్యేలకు కమిషన్లు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 15,000 కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీల భారం మోపారని, గ్రామీణ రోడ్లపై కూడా ట్యాక్సులు వేయబోతున్నారని కూటమి ప్రభుత్వంపై విరుచుపడ్డారు. నవంబర్ నెల బిల్లు, డిసెంబర్ నెల బిల్లు, ఏ ఇంటికి వెళ్ళి కరెంటు బిల్లు ఎంత అని చెప్పి తేడా అడిగితే ప్రతి ఇంట్లో కూడా తేడా కనిపిస్తుంది. కనీసం 300 రూపాయలు పైన రేట్లు పెరిగినాయి. అది ఈ నెలే. రేపు నెల మరో 9,000 కోట్లు వేస్తున్నాడు. ఆ 9,000 కోట్ల భారం కూడా రేపు నెల బిల్లులో ఇంకా కనిపిస్తుంది. అంటే కరెంటు బిల్లులు ఇంకా షాక్ కొట్టే పరిస్థితిలోకి కరెంటు బిల్లులు వచ్చేస్తున్నాయి. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు, డైవర్షన్ పాలిటిక్సే ఆ పార్టీకి శాపాలవుతాయని, మనకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయతే ఆయుధాలుగా మళ్లీ పోరాడదాం, రేపు మళ్లీ అధికారంలోకి వస్తామని భరోసానిచ్చారు. మనం పోరుబాట పట్టాల్సిందే అంటూ పార్టీ తలబెట్టిన నిరసన కార్యక్రమాలని గుర్తు చేశారు. వెలిగొండ 2 టన్నెల్స్ పూర్తి చేశాం, మార్కాపురంలో మెడికల్ కాలేజీ దాదాపుగా కట్టేశామంటూ ప్రకాశం జిల్లాలో గతంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేశారు. అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తూ ఉన్న ఈ పరిస్థితుల మధ్య, ఈ డైవర్షన్ పాలిటిక్స్ మధ్య ఈరోజు మనం పార్టీ బలోపేతంతో పాటు ప్రజల తరపున మనం నిలబడడానికి ఏ రకమైన ఉద్యమం చేయాలి, ఎలా ఉద్యమాలు చేయాలి అని చెప్పి ఆలోచన చేయడానికి మనం అంతా కూడా ఈరోజు సన్నద్ధమైనాం. ఎందుకంటే ప్రజల తరపున మళ్ళీ పోరాటం చేయాల్సిన సమయం. పార్టీలో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఖాతా ఉండాలని, అన్యాయం జరిగితే నిలదీయాలని, కూటమి పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని క్యాడర్ కి పిలుపునిచ్చారు వైసీపీ అధినేత జగన్.